ఏదైతే ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ మరి పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తూ ఉందో, ముఖ్యంగా సామేల్ ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి సామేల్ తండ్రి హుల్లప్ప, ఇది ఒకసారి టీన్ల ఇల్లు చూపించు. ఒకసారి ఇది టీన్ల ఇల్లు ఉన్నది. వాళ్ళు ఎండాకాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో 33 జీవో ఏం చెప్తుందంటే, నిజంగా ఎవరికైతే ఇల్లు లేదో, నిజంగా ఎవరికైతే మరి టీన్లలో ఉంటుండ్రో, గుడిసెలలో ఉంటుండ్రో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి 33 జీవో చెప్తా ఉన్నది. కాబట్టి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే, ఇట్లాంటి నిజమైనటువంటి లబ్ధిదారులకు మీరు ఇల్లు ఇవ్వండి. ఈరోజు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇల్లు ఇస్తే నిజంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నిజంగా ఇది ప్రజాపాలన మనం కూడా చెప్తాం. కాబట్టి ఒక్కసారి మరి సామేల్ గారితో మేము మాట్లాడతాము. మరి వాళ్ళకు మరి ఈ టీన్లు వాళ్ళదా కాదని అడుగుతాం. ఒకసారి టీన్లు మనదే సార్. ఓకే, మీ పేరు, మీ నాయన పేరు? నా పేరు సామేల్, మా నాయన పేరు హుల్లయ్య. ఓకే, ఎప్పటి నుంచి ఉంటారు ఈడ? మా కాలం నుంచి ఇట్లనే ఉంటాం. మాకు ఇల్లే లేదు, గవర్నమెంట్ ఇల్లే లేదు మాకు. ఓకే, ముఖ్యంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మరి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు టీన్లు వేసుకొని ఉన్నారు. నిజంగా బోర్గిలో ఎస్సీలల్లో ఎవరికైనా ఇల్లు లేదంటే సామేల్కి ఇల్లు లేదని చెప్పొచ్చు. మీరు ఊర్లో సర్పంచ్లకు కానీ గ్రామ పెద్దలకు ఎంక్వైరీ చేసుకున్నా కూడా చెప్తారు. కాబట్టి నిజమైనటువంటి అర్హులు. కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాము, మళ్ళీ ఎంపీ గారిని కోరుతూ ఉన్నాము, తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఉన్నాము. మరి నిజంగా అర్హత వాళ్ళకు ఉన్నది. మరి దీని మీద మరి మీరు అవసరమైతే రీఎంక్వైరీ కూడా చేయించుకోండి. తప్పకుండా ఈ ఇందిరమ్మ హౌజెస్లో వాళ్ళ పేరు రావాలి, వాళ్ళకి ఇల్లు మంజూరు ఖచ్చితంగా కావాలి. మేము తప్పకుండా ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకవేళ నిజమైన అర్హులు కాకుండా లీడర్లకు, నాయకులకు, కార్యకర్తలు గిట ఇల్లులు గిట పంచుకుంటే మాత్రం, ఒకవేళ అర్హులకు అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా మేము న్యాయము మరి కోరే విధంగా కోర్టు కానీ లేకపోతే ఉద్యమాలు కానీ చేపట్టే విధంగా కార్యాచరణ కూడా చేస్తాము. కాబట్టి మొదట మేము సాక్ష్యాధారాలతోటి వాళ్ళ ఇంటి ముంగట నిలబడి, వ్యక్తుల ముంగట నిలబడి మరి జిల్లా కలెక్టర్ గారికి సంబంధించిన మండల డివిజన్ అధికారులకు ప్రభుత్వము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవడానికి ఒక స్పష్టంగా ఇగో టీన్లు ఇల్లు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ బాధితులు వాళ్ళే ఉన్నారు, అర్హులు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మేము వీడియో చేస్తున్నటువంటి ప్రతి ఇల్లు అర్హత లేకపోతే దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తాము. కాబట్టి వాళ్ళ ఇల్లుతో సహా వాళ్ళ పర్సన్స్తో సహా మరి ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉన్నాము, జిల్లా కలెక్టర్ గారికి చూపిస్తున్నాము. వెంటనే ఈరోజు ఈ మరి సామేల్ తండ్రి హుల్లప్పకు సంబంధించి మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టి వెంటనే వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని కూడా మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. వాళ్లకు న్యాయం జరగకపోతే మాత్రం వాళ్ళకి ఇల్లు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం.